దొలకపూర్ గ్రామం ప్రశాంతంగా ఉంది. ఒక్కసారిగా గ్రామానికి పక్కనే ఉన్న మాయలకొండ నుండి వింత శబ్దాలు వినిపించడం మొదలైంది. ప్రజలు భయపడిపోయారు. రాజు భీంను పిలిచి, భీం, ఈ మాయలకొండలో ఏమైందో చూసి రమ్మని అడిగాడు. భీం వెంట చుట్టూ చుట్టి, రజు, జగు, కల్లుదండు కూడా వెళ్లారు. సాయంత్రం సమయానికి వాళ్లు కొండ వద్దకు చేరుకున్నారు. కొండగర్భంలోకి వెళ్తే, వెచ్చటి గాలి, మెరిసే బాణాలు కనిపించాయి. చుట్టూ దట్టమైన పొగ. భీం ధైర్యంగా ముందుకు సాగాడు. అప్పుడే ఓ పెద్ద నకిలీ రాక్షసుడు కనిపించి గర్జించాడు. చుట్టూ పిల్లలు భయంతో కమ్మారు. భీం జాగ్రత్తగా గమనించాడు. ఆ రాక్షసుడు నిజమైనవాడు కాదు, ఒక చెక్కతో తయారు చేసిన బొమ్మ. ఇది ఎవరో భయపెట్టడానికి పెట్టిన ఉచ్చు అని భీం అనిపించాడు. ముందుకు వెళ్లి చూడగా, కొండలో ఓ దొంగల గుంపు దాక్కుని, గ్రామానికి చెందిన బంగారు రత్నాలను దొంగిలిస్తున్నది తెలుసుకొన్నారు. భీం వెంటనే తన శక్తిని ఉపయోగించి దొంగలన్నింటినీ పట్టుకున్నాడు. చుక్కి, రజు కూడా సహాయపడ్డారు. ఒక పెద్ద పోరాటం జరిగింది. చివరికి భీం వారిని అందరినీ ఓడించాడు. రాత్రి కల్లా భీం వాళ్లు రత్నాలన్నీ తిరిగి తీసుకొని వచ్చారు. రాజు భీంను అభినందిస్తూ, నీ ధైర్యం వల్ల మన గ్రామం కాపాడబడింది అన్నాడు. ప్రజలు ఆనందంగా ఉత్సవం నిర్వహించారు. చిన్న పిల్లలు భీం చుట్టూ చేరి, భీం జిందాబాద్ అని కేకలు వేయడం ప్రారంభించారు.